యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకొచ్చున్నాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించుకున్న వాగ్దానము ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 10వ వచనము. యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకును నీ యందును ఆనందించి నీ వైపు మళ్ళును. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడను గాక. ఈ వాగ్దానం ద్వారా మనం ఫలించబడను గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. నువ్వు ఎప్పుడైతే ఈ వాక్యాన్ని నువ్వు చదువుతుంటావో, ఈ వాగ్దానాలు నువ్వు చదువుతుంటావో ఏమవుతుందో చెప్పనా? నీకు ఏదైతే అవసరం ఉందో ఆ అవసరం యందు ప్రార్థించగా దేవుడు ఏం చేస్తాడంటే ఈ వాగ్దానం నీకు జ్ఞాపకం చేస్తాడు. ఈ బలమైన వాగ్దానాన్ని నీ విశ్వాసం ద్వారా ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో నీకు ప్రార్థించిన సమస్తాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే నజరైన యేసుక్రీస్తు ద్వారా ఎప్పుడైతే ఆయన మనం విశ్వసించున్నామో, ఆయన నీ కొరకు మరణించి తిరిగి ఎప్పుడైతే నువ్వు విశ్వసించున్నావో, ఆయన ద్వారా నీకు సమస్తాన్ని దేవుడు నీకు సమకూరుస్తాడు. సమస్తాన్ని నీ కొరకు సమృద్ధిగా చేస్తాడు. ఇదిగో దేవా నా పితరుల యందు నువ్వు ఆనందించున్నావు. వారి జీవితంలో ఎలాగైతే అద్భుతాలు చేసావో అటువంటి అద్భుతాలు నాకు కూడా చేయని ఈ వాగ్దానం తీసుకుని ఎప్పుడైతే ప్రార్థిస్తావో, వారి జీవితంలో చేసిన కార్యాల కన్నా, వారి జీవితంలో చేసిన అద్భుతాల కన్నా నీ జీవితంలో దేవుడు అనేకమైన అద్భుతాలు చేస్తాడు. ఈరోజు ఈ వాగ్దానంలో ఉన్న ఫలాన్ని దేవుడు మీ ప్రతి ఒక్కరి జీవితంలో చేయునుగాక. ఈ వాగ్దానం ఉన్న ఆశీర్వాదాన్ని ప్రతి ఒక్కరు మీరు అనుభవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందామా? స్తోత్రం మహోన్నతమైన దేవా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ప్రతి ప్రయాణాలతో మీరే తోడని నడిపించిన తండ్రి. తల దగ్గర నుండి అరికల వరకు ముట్టి స్వస్థపరచిన దేవా, ఎవరికి ఏ విషయంలో బలహీనంగా ఉన్నారు తండ్రి, ప్రతి బలహీనత నజరైన యేసుక్రీస్తును తొలగిపోనుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. నీ యందు విశ్వసించి ఎవరైతే ప్రార్థించారో తండ్రి, ప్రార్థించిన సమస్తం పొందుకొనుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ఇదిగో దేవా, ఏకీభవించిన విషయంలో తండ్రి విడుదల కలుగునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. కావలసిన ప్రతి ఒక్కరికి కావలసిన ప్రతి ఒక్క సహాయాన్ని అందజేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.